హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాతకాలం నాటి మన అమ్మమ్మల టైంలో చేసే పులి బొంగరాలు చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలకైతే ఆ పేరే తెలియదు, కానీ మనం చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అంత బాగుంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక 3 స్పూన్ల పచ్చిశనగపప్పుని పెట్టుకొని ఒక గంట సేపు అవి వేసేసుకోండి. ఒక గంట నానబెట్టుకోండి అండి పచ్చిశనగపప్పు. ఈ పులి బొంగరాల్లో ఈ పచ్చిశనగపప్పు రుచి అండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ తక్కువైతే ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకోండి. మన బాగా పులిసిన దోశ పిండిని గట్టిగా ఉండాలండి. దోశ పిండి ఈ విధంగా ఇంత గట్టిగా ఉండాలి. బాగా పులవాలండి. బాగా పులిసిన పిండే వేసుకోండి. ఇంత గట్టిగా ఉండాలండి. మన మామూలు దోశల పిండే, కాకపోతే ఒక రోజు 2 రోజులు పులవాలండి. పులిసింది అయితేనే దీనికి రుచి ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 గుప్పిళ్ళ దోశల పిండి వేసానండి. దీన్ని చక్కగా మొత్తం కలుపుకొని ఇంకా ఏమీ వేయక్కర్లేదు. ఇట్లా ఉండేటట్లు అవ్వాలి పిండి. ఒకవేళ అవ్వట్లేదు అంటే కొంచెం మైదా పిండి వేసుకోండి. మ్యాక్సిమం మైదా పిండి అవాయిడ్ చేయండి. ఒకవేళ పల్చగా ఉంది పిండి అంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇది కలిపి పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత, ఈ ఆయిల్ బాగా కాగాలండి. ఎందుకంటే మనం పులి బొంగరం వేయగానే పైకి తేలాలి, లేదంటే కింద అతుక్కుపోతాయి. ఇట్లా ఒక్కసారి చెయ్యి తడుపుకొని ఒక్కొక్క ఉండ మన బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఒక్క నిమిషం తిప్పకండి. ఒక్క నిమిషం తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకొని అన్ని వైపులా చక్కగా వేగాలి అంటే ఈ విధంగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని చూడండి ఎంత బాగున్నాయో, చాలా రుచిగా ఉంటాయండి. ఇవి తీసేసి మిగిలిన పిండి కూడా అదే విధంగా వేసుకోండి. ఒక్కసారి కనుక చెయ్యి తడిపి వేసుకున్నారంటే చక్కగా రౌండ్గా వస్తాయండి. ఇవి ప్లేట్లో పెట్టి మన ఇంట్లో ఏదైనా నల్ల కారం కానీ కరివేపాకు కారం కానీ ఉంటే వేసుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలో చట్నీ కన్నా కారపొడిలోనే ఎక్కువ బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.